ఇవాళ నేను వస్తా పిల్లలు పెట్టిన అన్ని స్టాల్స్ చూసిన. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నేనేం కార్పొరేట్ స్కూల్లో చదవలే. ఈరోజు ఒక జిల్లా పరిషత్ మెంబర్ నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 17 సంవత్సరాల కాగలిగిన అంటే ప్రభుత్వ పాఠశాలల్లో మీలాంటి టీచర్లు చెప్పిన చదువుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చినాం. నాకు తెలిసి వేదిక మీద ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఎవరు కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. అంటే టీచర్ల యొక్క ప్రాధాన్యతను, టీచర్లను చిన్న చూపు చూసే సంస్కృతి ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా మనందరం కూడా విశ్లేషించుకోవాలి, మనం ఎక్కడున్నాం, మనం ఎక్కడికి వెళ్ళాలి. ఈరోజు కొన్ని వివరాలు మా టీచర్లతో నేను పంచుకోదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే ప్రైవేట్లో 11,000 పాఠశాలలు ఉన్నాయి. 34 లక్షల మంది పిల్లలు ఈరోజు ప్రైవేట్ పాఠశాలలలో చదువుకుంటున్నారు. దీనికి కారణం అయితే నేనై ఉండాలి, లేకపోతే మీరై ఉండాలి. మన ఇద్దరం ఈ బాధ్యత నుంచి తప్పించుకోలేము. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రభుత్వంగా మీకు సరైన వసతులు, వెసులుబాటు, పిల్లలకు నమ్మకం, విశ్వాసం కల్పించే పని నా ప్రభుత్వం చేయకపోయినా ఉండాలి. ఒకవేళ అవన్నీ చేసిన అమలు చేయడంలో మీ వైపు నుంచి కొంత ఆలస్యమైన అయి ఉండాలి. ప్రైవేట్ స్కూళ్ళలో నేను ఈ వేదిక నుంచి గతంలో మాట్లాడితే కూడా నన్ను విమర్శలు చేశారు. మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే టీచర్లు బీఎస్సీ, బీఎడ్, ఎంఎడ్ చదువుకున్న వాళ్ళు, ఎంఏలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రైవేట్ స్కూళ్ళలో ఎంతమంది అన్ని చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు చాలా విద్యాధికులు అని నేను అంటే ప్రైవేట్ స్కూళ్ళను అవమానించిందని చెప్పి కొంతమంది విమర్శించారు. నేను అవమానించలే, పోల్చి చెప్పిన. ఈరోజు కూడా నేను సూచన ఒక్కటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే మా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లు అత్యధికంగా విద్యాధికులు, బాగా చదువుకున్న వాళ్ళు, సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు. ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చిండ్రో అదే గ్రామీణ ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు టీచర్లుగా పనిచేస్తున్నారు. సామాజిక బాధ్యత గుర్తెరిగిన వాళ్ళు. మరి వాళ్ళు సరైన విధంగా పేదలకు విద్య నేర్పాలి అని అంటే ప్రభుత్వం కూడా వాళ్ళకు కావలసిన కనీస మౌలిక వసతులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. టీచర్లకు జీతాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదు. స్కూల్ను ఊడవడానికి ఆయ ఉండాలి, గంట కొట్టడానికి అటెండర్ ఉండాలి, బాత్రూమ్లు గడగడానికి అవసరమైన మనుషులు ఉండాలి. టీచర్లదే ఆ బాధ్యత అన్నట్టు ఊడ్చే బాధ్యత టీచర్దే, గంట కొట్టే బాధ్యత టీచర్దే, బాత్రూమ్లు గడిగే బాధ్యత టీచర్దే అనే విధానం ఇది మంచిదా? హైలీ క్వాలిఫైడ్ ఎనర్జెటిక్ ఎనర్జీని మనం వీటికి వాడడం ద్వారా టీచర్లు నిజంగా చదువులు చెప్పేదానికంటే ఈ పనులు చూసుకున్న వరకే సగం సమయం అయిపోతుంది. అందుకే నేను రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్పష్టంగా నిర్ణయం తీసుకొని మీకు ప్రతి సంవత్సరం 130 కోట్లు అదనంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి స్కూళ్ళు ఊడవడానికి, తూడవడానికి, ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నిధులు మంజూరు చేసిన. టీచర్లు కేవలం పిల్లలకు చదువు చెప్పడానికే, చదువు మీదనే ఫోకస్ పెట్టాలి, పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించాలి. అప్పుడే గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. పేదవాడు చదువుకున్నప్పుడే ఈ రాష్ట్రం యొక్క తలరాత మారుతుంది. చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది అని పేదల పట్ల నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టే చదువు చెప్పడానికి అవసరమైన వసతులు ఏర్పాటు చేయాలన్నదే నా ఆలోచన. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో భోజనం చేయాలంటే నిన్న మొన్న కొన్ని అక్కడక్కడ దురదృష్టకి వెళ్ళామని వార్తలు చూసినప్పుడు నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే నేను డైట్ ఛార్జెస్ పెంచిన, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచిన, ఇవాళ ఎవరైనా ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా తినే సన్నబియ్యం ఇవాళ పేదోళ్ళకి ఇచ్చిన పాఠశాలల పిల్లలకు పెట్టమని నేను చెప్పిన. క్వాలిటీ ఫుడ్ ఇవ్వండి అని చెప్పిన. ప్రతి స్కూల్కు ఒక ప్రభుత్వ అధికారికి బాధ్యత ఇచ్చిన. ఇప్పుడు నేను మా టీచర్లను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా వాళ్ళతో భోజనం చేయండి. వీళ్ళు ఉన్నప్పుడు నేను కూడా వచ్చి వాళ్ళతో భోజనం చేస్తాను. ఎప్పుడైతే టీచర్లం అంటే ఒక కుటుంబ పెద్ద, ఒక తల్లిగానో ఒక తండ్రిగానో తల్లిదండ్రులు మన మీద విశ్వాసం పెట్టుకొని రాత్రి సమయంలో
పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటే దినం మొత్తం మన దగ్గరనే ఉంటారు, టీచర్ల దగ్గరనే ఉంటారు.